కొత్త దర్శకులు అంటే సామాజిక అంశాలతో ఉన్న సినిమా తీయాలంటే చాలా మంది భయపడతారు. కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలను ఎంచుకుంటారు. కానీ ఈయన అలా కాదు. ఫస్ట్ సినిమాతోనే సామాజిక అంశం ఉన్న కథాంశాన్ని తీసుకొని ఫస్ట్ సినిమాతోనే మెప్పించారు. ఆయన మరెవరో కాదు, డైరెక్టర్ మురళీ మనోహర్ గారు. సింబా సినిమాతో ఈ నెల 9న మన ముందుకు వచ్చారు. జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎంతో మందిని మెప్పించింది. ఆ సినిమా డైరెక్టర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆ సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో గంగాధర్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఈ సినిమాకి మంచి అప్లాజ్ వస్తుంది. చాలా పాజిటివ్ ఉందండి. అంటే చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు మెచ్చుకొని మరీ ఫాలో చేస్తున్నారండి. ఇలాంటి కాన్సెప్ట్ టేకప్ చేసినందుకు అసలు అదే ఫస్ట్ సినిమాతో ఇలాంటి కాన్సెప్ట్ ఎందుకు అనిపించింది? ఏం లేదండి, నాకు అంటే నేను సినిమా ఎప్పుడు మెసేజ్ అంటే నేను మెసేజ్ చుట్టూ చెప్పాలని ఎప్పుడు ట్రై చేయలేదండి. అంటే సంపత్ గారు ఇచ్చిన కథనం అండ్ మాటలు కూడా కథలోకి మెసేజ్ ఉండాలి అనే ఇప్పుడు నేను తాపత్రయపడుతుంటాను. ఎప్పుడైతే సంపత్ గారు కథ చదవమని ఇచ్చారో నాకు చెప్పినప్పుడు నాకు ఎందుకో పాయింట్ బాగా నచ్చిందండి. ఆ బయాలజికల్ మెమరీ అనే పాయింట్ చాలా బాగా నచ్చింది. దాన్ని సంపత్ గారు రాసుకున్న విధంగా నేచర్తో ముడి కట్టేసి ఒక క్రైమ్ ఎలిమెంట్ యాడ్ చేసి చెప్పిన విధానం చాలా బాగా నచ్చిందండి. నాది ఎందుకు ఇది డెబ్యూ మూవ్ కాకూడదు అనే ఉద్దేశంతో తీసుకున్న ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే నాకు ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీ మీద తెలుసు అండి ఇది ఈ సినిమా. బట్ అలాగే చూసిన వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు, రేపు పొద్దున అమెజాన్లో టెలికాస్ట్ కాబోతుంది, అప్పుడు ఇంకా రెస్పాన్స్ ఎలా ఉంటుంది. ఇంకోటి బయాలజికల్ మెమరీ అనే కొత్త విషయాన్ని ఇందులో చెప్పారు. కానీ చాలా మంది దర్శకులు కొత్త విషయాన్ని చెప్పేటప్పుడు దానికి సంబంధించి రీసెర్చ్ చేసి ఇలాంటివి కొన్ని జరిగాయని ఎగ్జాంపుల్స్ సినిమాలో కూడా చూపిస్తారు. కానీ అలాంటి ఎగ్జాంపుల్ ఏదో మీ సినిమాలో కనిపించలేదు, డైరెక్ట్ గా చెప్పేశారు. అదేమన్నా మైనస్ అంటే? లేదండి, మీరు చూస్తుంటే మీకు తెలుసుంటే లాస్ట్ లో మీరు ఇంకోలాగా అంటున్నారు. నాకు వచ్చిన రివ్యూ ఏంటంటే మీరు టూ మచ్ చెప్పారంటున్నారు. అంటే అక్కడ సైక్రటిస్ట్ తో చెప్పించా అంటున్నారు, కోర్టులో చెప్పించా అంటున్నారు, అంత రిపీటేషన్ అవసరం లేదు అన్నారు. సైక్రటిస్ట్ నేననేది ఏంటంటే దాని గురించి అన్నారు కదా, అలాంటిది ఒకటి ఉంది ఆల్రెడీ ఇంతకు ముందు ఇలా జరిగింది అనేది కొన్ని చెప్తారు కదా. అవును, దాని గురించి అది అంటే ఇండియాలో ఎగ్జాంపుల్ తీసుకోలేదండి, బట్ ఫారెన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫారెన్ ఎగ్జాంపుల్స్ ఏదైతే అయినాయో అది ఎగ్జాంపుల్ తీసుకొని సినిమాలు చూపెట్టామండి. సైక్రటిస్ట్ చెప్పించాం ఆడియన్స్ కు. అంటే ఎందుకంటే ఆడియన్స్ నమ్మితే కానీ సినిమా ముందుకెళ్ళేది, అదే ఉద్దేశంతో మేము చెప్పించామండి. ఉంది, అదైతే ఉందండి. ఓకే. ఈ బయాలజికల్ మెమరీ అనేది మీరు రీసెర్చ్ చేసి తెలుసుకుందా? సంపత్ నంది గారు కథలో మీకు ఆల్రెడీ పెట్టి ఇచ్చారా? సంపత్ గారు ఐడియా అండి, సంపత్ గారు ఐడియా. దాని తర్వాత సంపత్ గారు ఐడియా ఇచ్చారు నాకు. ఇచ్చినప్పుడు నాకు దాని మీద కొద్దిగా టు గెట్ అంటే ఓవరాల్ ఒక ఎలా ఇదేంటి అని తెలియడానికి నేను చాలా ఆర్టికల్స్, చాలా రీసెర్చ్లు, చాలా డాక్టర్స్తో కూడా ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా చాలా మంది డాక్టర్స్తో మాట్లాడడం జరిగిందండి. అండ్ మన వేదాల్లో కానీ మన గురువులు చెప్పినట్టు అంటే ప్రతి బాడీలో ప్రతి సెల్ అనేది ఎమోషన్ ఉంటుందని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తారండి, వండర్ఫుల్ ఎగ్జాంపుల్. అవన్నీ కనెక్ట్ అయ్యాను నాకు. నిజమే కదా, అంటే మనకు తెలియదు చాలా ఉంది ప్రపంచంలో, దాంట్లో ఇది ఒకటి అనుకొని నేను అనుకునే ఉద్దేశంతో టేకప్ చేస్తుందండి. అదే సినిమా బిగినింగ్ లో చూపించారు సెల్ అనేది ఎలా చాలా మందికి అది అర్థం కాలేదు, ఏదో చూపించారని అనుకున్నారు. అంటే మనము ఒక నేచర్ కి ఎంత అంతర్లీనంగా ఐ మీన్ ఎంత కనెక్ట్ అయి ఉన్నామని చెప్పడానికి అండి అది. అంటే మనిషి ఒక న్యూరాన్ అనేది నుంచి ట్రావెల్ అయిపోయి చెట్లో నుంచి ఎలా వస్తుంది, అంటే ఒక ఆకులో నుంచి ఎలా వస్తుంది, అంటే మనం అందరము కలిసి ప్రకృతిలో కలిసి ఉన్నాం అన్నట్టు చెప్పే ఉద్దేశం అండి. అదే మనుషులకి ఎలాగైతే కణాలతో అలాగే రూట్లు కానీ చెట్లకు కూడా ప్రాణాలు ఉంటాయండి. నిజమండి. మనం చాలా మంది నమ్ముతున్న చెట్లు మాట్లాడుతూ కొన్ని కంటిన్యూస్ గా నేను చూసాను ఎగ్జాంపుల్. చెట్లు రోజు తిరుగుతుంటే ఆకులు చనిపోతాయండి చెట్లు. ఓకే. సో ఇలాంటివన్నీ సైంటిఫికల్లీ ప్రూవ్ అయినవన్నీ. అంటే మనం నమ్మము, అంటే ఒకప్పుడు నమ్మే వాళ్ళు ఋషులు నమ్మారు, అక్కడి నుంచి ఆయుర్వేదం వచ్చింది అలా. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అండి. సో మా వీలంత మట్టుకు కమర్షియల్ ఎంత చెప్పాలని ట్రై చేస్తాం అందులో. ఇలాంటి మూవీలో అనసూయ గారిని తీసుకోవాలని ఆ చాయిస్ మీద సంపత్ నంది గారు? ఇది కలెక్టివ్ డిసిషన్ అండి. అనుకున్నప్పుడు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కావాలి అమ్మాయి, రెగ్యులర్ అవ్వద్దు. అంటే చేసినట్టు ఇంతకుముందు చేసిన అమ్మాయి అంటే ఒక క్యారెక్టర్ పెడుతుంది ముందే చెప్పేలా ఉండొద్దు అనే ఉద్దేశంతో అనసూయ గారిని తీసుకున్నాం. అనసూయ గారు ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ డిఫరెంట్, ఇది చాలా డిఫరెంట్ అండి. అది అనుకొని కలెక్టివ్ గా తీసుకున్న డిసిషన్ అండి. నేను సంపత్ గారు తీసుకున్న డిసిషన్. అంటే సంపత్ నంది గారు ఓదల 2తో బిజీగా ఉండడం వల్ల ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చింది అనుకోవచ్చా ఏంటి? లేదండి, అంటే ఇప్పుడు నేను సంపత్ గారి దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశాను. ఎప్పుడైతే నేను డైరెక్ట్గా లాంచ్ అనుకున్నప్పుడు సంపత్ గారి కథ గురించి చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. సో అలాగనుకొని నేను తీసుకున్న కథ. ఇది షూటింగ్ స్టార్ట్ అయ్యి కూడా అంటే షూటింగ్ అయిపోయి కూడా 6 months to 8 months 10 months అవుతుందండి. కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది. కోవిడ్ వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది.
సో అప్పటికి వదిలట్టు లేదు, వదిలట్టు అయిపోయింది, వదిలట్టు అప్పుడప్పుడే టెలికాస్ట్ అయింది అనుకుంటాను, అయింది. సో అలాగే నేను ఎప్పుడు అనుకుంది కదా అని చెప్పి నేను చేశానండి అది, ఓకే. అంతకుమించి ఏం లేదు. ఓకే. జగపతి బాబు గారు క్యారెక్టర్ చూసుకుంటే ఆయన చాలా తక్కువ నిడివి ఉంటుంది. జగపతి బాబు గారు ప్రధాన పాత్ర, అనసూయ ప్రధాన పాత్ర అని ప్రమోషన్ బాగా చేశారు. నేను సినిమాలో ఫస్ట్ హాఫ్ లో వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఆయన సెకండ్ హాఫ్ అయ్యేదాకా రారు. జగపతి బాబు గారు మీదే కథ అండి, ఆయన లేకుండా ఆయన పేరు Title role అయితే ఆయనదే. మొత్తం సారీ అలా ఉద్దేశం చెప్పింది తప్ప జగపతి గారు ప్రతి ఫ్రేమ్ లో ఉంటామని చెప్పలేదండి. ఆయనదే కథ, ఆయనదే బేస్డ్, ఆయన చేసే ప్రతి ప్రక్రియ ఈ ముగ్గురు చేస్తుంటారు కాబట్టి అదే ఉద్దేశంతో చెప్పిందండి అది. ఆయనకి స్టోరీ చెప్పినప్పుడు ఏమన్నారు అంటే చాలా చాలా బాగా నచ్చారు, ఎందుకంటే అంటే రోల్ నిడివి ఇంత ఉంటది అని చెప్పినప్పుడు తెలుసండి, ఫస్ట్ నుంచి తెలుసు. బట్ ఆ పాత్ర పవర్ ఏంటో కూడా తనకు తెలుసు, ఎందుకంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో తనకు తెలుసు. చెప్పామండి, చెప్పి మేము ఒప్పించుకున్న కథ అండి. చెప్పగానే ఇమ్మీడియట్ గా వితౌట్ ఎనీ సెకండ్ ఒప్పుకున్న కథ. ఎందుకంటే తను కూడా జగపతి బాబు గారు కూడా నేచర్కు చాలా అటాచ్డ్ అయి ఉంటారండి, దగ్గరగా ఉంటారు. సో తొందరగా కనెక్ట్ అయ్యాడు. తను కూడా ఈ సెల్యులర్ మెమరీ అనేది ఉందని నమ్ముతాడు, అంటే పాసిబుల్ అని నమ్ముతారు, ఉందని కాదు పాసిబుల్ అని నమ్ముతారండి. అదే చూస్తే ఆయన సోషల్ మీడియాలో చూస్తే ప్రకృతితో మమేకమైతే ఎక్కడెక్కడో వెళ్ళి ఫోటోలు పెడుతుంటారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు అయింది. మీకు ఇప్పటి వరకు వచ్చిన అప్రిషియేషన్ లో బెస్ట్ అంటే ఏది? బెస్ట్ అంటే అదే చాలా ఇంపాక్ట్ ఉంది, చాలా బాగా చెప్పారు మెసేజ్ అని చాలా మంది ఫ్రెండ్స్, కొందరు డైరెక్టర్స్ కాల్ చేశారు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అండ్ ఎవరు డైరెక్టర్స్, ఎవరు ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ మెయిన్ అప్కమింగ్ ఇప్పుడు ఉన్న డైరెక్టర్ పేర్లు ఎందుకు లేదు, కాల్ చేసి చెప్పారు. సో హ్యాపీ అండి, క్వైట్ హ్యాపీ. ఓకే. సంపత్ నంది గారు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ ఆయనే ఇచ్చారు. మీరు డైరెక్షన్ చేయడం అన్నది మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉండేదండి? ఒక సంపత్ గారితో ఒక 10-12 yearsగా జర్నీ ఉందండి నాది. సో మంచి కంఫర్ట్, మంచి అండర్స్టాండింగ్ ఉందండి. ఆ ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. హీ వాజ్ ఆల్వేస్ బ్యాకింగ్ మీ అప్ అండి. చాలా బ్యాకప్ చేశారు ప్రతి దాంట్లో, చాలా హెల్ప్ గైడ్ చేశారు. మొదటి సినిమా, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా పెద్దదండి. ఆ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయడంలో తన హెల్ప్ కూడా చాలా ఉందండి. ఓకే. ఈ పర్యావరణాన్ని కాపాడాలి, వృక్షో రక్షితి రక్షిత అన్నది అసలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దీన్నే నా ఫస్ట్ సినిమాగా ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది? అదే ఇంతకుముందు అన్నట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఒక మెసేజ్ని కమర్షియల్తో కూడి ఇంత బాగా చెప్పొచ్చు అని నాకు అనిపించలేదు. ఎప్పుడైతే సబ్జెక్ట్ అయినప్పుడు అనిపించిందండి. అందుగురించే ఇప్పుడు ఈ రోజున మనకు అందరము పట్టించుకోవాల్సిందండి. అంటే మనం అందరము వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ప్రతిదీ మనం గ్రాంటెడ్ తీసుకుంటామండి. అంటే సర్లే మాదే నేను ఒక్కడిని వేస్తే ఏమవుతుంది, ఒకరు కొందరు లక్షల మంది, కోట్ల మంది అట్లా అయ్యేసరికి మొత్తం నాశనం చేస్తాం, తెలుసు తెలియక నాశనం చేస్తాం. సో అంత ఇంపాక్ట్ చేసే పాయింట్ ఉందనిపించిందండి. అందుగురించి ఆ సబ్జెక్ట్ ఎంచుకొని చేయడం జరిగిందండి. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో చూసుకుంటే ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారి గురించి కూడా వస్తుంది. అవునండి. అది సినిమా స్టోరీ ఫిక్స్ అయినప్పుడు ఉన్నదా, తర్వాత డెవలప్ చేసినప్పుడు పెట్టిందా? అనుకున్నప్పుడు ఇప్పుడు కొంత రోల్ మోడల్స్ తీసుకుందాం అనుకున్నామండి. అప్పుడు తిమ్మక్క కానీ, కర్ణాటక లేకపోతే మన జీవి రామ, అప్పుడు మాకు అలాంటి కొందరు ఉండే అండి. ఇలా అంటే ఒక యంగ్ పొలిటీషియన్ ఇలా టేకప్ చేస్తున్నాడని చెప్పడానికి ఆ టైంలో ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, చేసిన అది కానీ మాకేందుకు ఇన్స్పైర్ అనిపించాయి. ఆ టైంలో పెట్టామండి. తర్వాత గవర్నమెంట్ మారాయి, అది వేరే విషయం లేండి. మీరు అన్నారు ఇప్పుడు గవర్నమెంట్ మారిందని. ఒకవేళ పాత గవర్నమెంట్ ఉండుంటే ఈ సినిమాకి రాయితీ అనేది దొరికేదా? అంటే ఈ సబ్జెక్టు చూడండి, ఇప్పుడు మెసేజ్ చాలా మెసేజ్ గవర్నమెంట్ కూడా మేబీ దొరికేది కావచ్చు అండి. అండ్ అది చెప్పడం కష్టము. బట్ ఎందుకంటే ఇప్పుడు కూడా గవర్నమెంట్కు దగ్గర సబ్సిడీ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, వాళ్ళు అప్లై చేశారు కూడా తెలియదు నాకు. బట్ ఒక మంచి కంటెంట్ ఇంత బాగా చెప్పడం అంటే అందరు చేసే పని కదండి. సో పాసిబిలిటీ అవుతుంది అనుకుంటున్నాను. ఆ ప్రీవియస్ గవర్నమెంట్ ఉండేది లేదు నాకు తెలియదు. ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఏపీ గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖ మంత్రి కూడా ఆయన. అడవులను రక్షించడానికి ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ సీఎంల సహాయం కూడా కోరుతున్నారు. మీ సినిమా గురించి ఆయన దగ్గరికి అయినా తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? చూడాలండి. ఇక ప్లాన్ అయితే ఏం లేదు ఇప్పటికీ. 3 days అయిపోయినాక ఇవాళ కూడా చూడాలి ఒకసారి. ఇవాళ రేపు కలిసి ఒకసారి ఏంటి ముందుకు ఎలా తీసుకెళ్దామని చూడాలి. ఎందుకంటే ఈ సినిమాని అందులో చాలా మనకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయండి. ఒకటి ప్రకృతిని కాపాడడము, ఇంకోటి ఆర్గన్ డొనేషన్ అనేది.
ఆర్గన్ డొనేషన్ అనేది వీ వాంట్ టు ఎంకరేజ్ దట్ అండి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో కానీ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కానీ ఆర్గాన్స్ దొరకడం చాలా కష్టమైందండి, చాలా కష్టమైంది. అలాంటప్పుడు అది ఎంకరేజ్ చేస్తూ ఈ ఏదైతే ఉందో మనం ఈ సినిమా ద్వారా చెప్పామో అది ముందు తీసుకెళ్దాం అన్నట్టు మాకు ఉందండి. చూడాలి వెళ్ళే ప్రక్రియలో కలుస్తామా లేదా అనేది నాకు టూ షూర్ అండి, చూడాలి. ఇంకోటి ఆర్గాన్ డొనేషన్ విషయానికి వస్తే బయోలాజికల్ మెమరీ అనేది ఉందంటున్నారు. మరి ఆర్గాన్ డొనేట్ చేసినప్పుడు మనం ఒకవేళ మనకి ఏదైనా ఆర్గాన్ పోయి మనం వేరే ఆర్గాన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ వ్యక్తి మంచోడైతే పర్లేదు. అది అంటే ఇప్పుడు నేను అదే అంటే ఇప్పుడు ఇది సినిమాలో కొద్దిగా లిబర్టీ తీసుకొని చెప్పాను, వెరీ ఎక్స్ట్రీమ్ కేసెస్ అండి. అది ఒక దాన్ని ఒక కొద్దిగా ఎంతో 0.1% మనకు మనిషిలో మార్పు ఉంటుందండి. అంటే దానికి తెలియకుండా తనలోని లక్షణాలు ఏదో వస్తుంది, బయటకు వస్తుంది. ఈ సినిమాటిక్ కాబట్టి మేము ఒక దాన్ని ఎక్స్ట్రా అంటే ఒక మెసేజ్ కన్వే చేయడానికి ఎక్కువ చెప్పాము అంతే, అంతకుమించి. సో అందరూ ఇప్పుడు ప్రపంచంలో రోజు జీవనదానం ద్వారా చాలా ఆర్గనైజేషన్స్ అవుతుంటాయి, అట్లా అని చెప్పి అందరూ ఎలా అవుతున్నారని కాదు కానీ, బట్ అంటే దానివల్ల ముగ్గురు, ఒక నలుగురు, ఒక ఐదుగురు, అంటే ఆరుగురు, నాకు తెలిసి 6 ఆర్గన్స్ ఇవ్వచ్చు అనుకుంటాను. 6 ఆర్గన్స్ అంటే చాలా 6 బతుకుతారు కదండి దానివల్ల. అదే ఎంకరేజ్ చేస్తామండి. ఎందుకంటే ఏది కానీ గంగాధర్ గారు ఒక మెసేజ్ అన్నది స్మూత్ గా చెప్తే ఎవరు వినట్లేదండి. సో అది అంటే హార్డ్ హిట్టింగ్ చెప్తామండి. అది పర్యావరణానికి సంబంధించిన వాడిని, అంటే ఒక చెట్లు నరికేవాడిని మనం నరకాలి అని అంటే మనం చేస్తామా చేయమని, ఎందుకంటే అది ఆ సినిమాలో చూపెట్టాం. ఎందుకంటే అరే ఇలా బాగా చెప్పారని చెప్పి కనీసం వెళ్ళి చూస్తారు, అంటే కనీసం మనం అటాచ్ అయిపోయి అరే కరెక్టే కదా, మనం ఇంత దుర్వినియోగం ఎంత డిస్ట్రాయ్ చేస్తున్నాం నేచర్ అనేది వాళ్ళకు అర్థమవుతుంది. అదొక పాయింట్. ఇక్కడ ఆర్గన్ డొనేషన్ ఏంటంటే ఆర్గన్స్ ఇచ్చిన వాళ్ళు అందరూ అలా రియాక్ట్ అవుతున్నారు, అలా కాదు. ఏంటంటే ఆర్గన్స్ ఇస్తే నా ముగ్గురు బతుకుతారు. ఇప్పుడు వాళ్ళకు మా సినిమాలో ఒకరికి హార్ట్ తీసుకుంటారు, ఇంకోటేమో బోన్ మ్యారేజ్ తీసుకుంటారు, ఇంకోటి కళ్ళు అంటే కదా, అవి రెండు ప్రాణాంతకమైనది. అలాంటిది కాకపోతే వాళ్ళు పోయే ఛాన్స్ ఉంది. సో ఇద్దరు బతికారు కదా, అలాంటిది ఒక ముందు తీసుకెళ్దాం ఉద్దేశంతో చెప్పాలనుకున్నాం అంతే. ఆ సినిమాలో కళ్ళకు సంబంధించి చూపించారు, అంటే కుక్క కళ్ళు మనిషికి పెట్టి ఆ కుక్క ఏదైతే మెమరీ ఉందో దాన్ని క్యారీ చేసి శివం బజ్జీ నేనేనా అదే. ఇప్పుడు గంగాధర్ గారు ఈ కాన్సెప్ట్ యాజ్ అ సెట్ కొద్ది డిలే అయింది. ఇది వచ్చుంటే అప్పుడు అసలు ఎవరు ఇంతవరకు తెలుగు, నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఇండియన్ ఇండస్ట్రీని ఎవరు ఇంతవరకు చూపెట్టలేదు. హాలీవుడ్లో ట్రై చేశారు, హాలీవుడ్లో కొన్ని మూవీస్ వచ్చాయి, బట్ హిందీలో కానీ తెలుగులో కానీ ఎక్కడ కానీ నాకు తెలిసినంత వరకు, నాకు నా పరిజ్ఞాన నాలెడ్జ్లో ఎవరు చూపెట్టలేదండి. అనుకోకుండా వాళ్ళది అదే మీరు చెప్పినట్టు నేను ఇక్కడ రివ్యూలు చదివాను, సినిమా చూడలేదు, రివ్యూలు చదివాను, అది ఉందని తెలిసి నేను అప్పుడు అరే అంటే మనం వస్తే బాగుండు అనిపించింది. బట్ దానికి దీనికి సంబంధం లేదు, కొద్దిగా ఎక్కడో కలిసినట్టు అది కలిసినట్టు చిన్న నేనండి అది. అప్పుడు కూడా చాలా మంది డౌట్స్ రేజ్ చేశారు, అంటే కళ్ళకు మెమరీ పవర్ ఉంటుందా అది మనం అంటే ఋషిని నమ్ముతారండి. మన సద్గురు అంటాడు చాలా, అంటే ప్రతి సెల్కు మెమరీ ఉంటుంది అంటారండి. అది ఏ మోతాదులో ఉంటుంది అనేది దాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ఆర్గన్ ప్రతి బాడీకి ఇప్పుడు సైంటిఫికల్గా మేము అదే చెప్పాలని ట్రై చేసామండి సినిమాలో కూడా. ఇవి బయట కేసెస్ స్టడీ చేశారు, ప్రూవ్ అయ్యాయి. మన దగ్గర మనం అంత డీటెయిల్కి వెళ్ళమండి, మనం రీసెర్చ్ మన అంత స్ట్రాంగ్ లేదు కాబట్టి మనం చెప్పలేము, కష్టం. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అందరూ అవుతారు, ఒక 0.1% అయినా కానీ అవ్వే ఛాన్స్ ఉంది కదా అంటున్నాను. ఇందులో అనసూయ గారికి ఒక డైలాగ్ ఉంటుంది, నీకు మహేష్ బాబు లాంటి మొగుడు వస్తాడు, విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు. మహేష్ బాబు లాంటి మొగుడు వస్తున్నప్పుడు ఆమె రియాక్షన్ ఏమి ఉండదు, విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తున్నప్పుడు నవ్వుతుంది. అది ఎలా ఏంటండి, ఎందుకు కావాలని ఇంటెన్షన్తో పెట్టారా? ఎంతో చెప్పినట్టు డైలాగ్ వర్షన్ అంటే సంపత్ గారు రాశారు, నేను చదివినప్పుడు నాకు బాగానే అనిపించింది, సరదాగా అనిపించింది. అదే విషయం ముందు రోజు సీన్ పేపర్ ఇచ్చిన, ఆ రోజు షార్ట్లో సీన్ ఇచ్చినా కానీ అనసూయ గారు చాలా స్పోర్టివ్ తీసుకున్నారండి. దాని గురించి ఏం పెద్ద రియాక్ట్ కాలేదు, చూడగానే చెప్పేశారు. ఎందుకంటే ఆ టైంలో అవుతున్నది కూడా తను, ఎందుకంటే పాత్రే నిజ జీవితం కదండి, అట్లా తీసుకొని చెప్పిన డైలాగ్ అండి, అంత గురించి ఏం లేదు అందులో. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయి అయితే నవ్వితే ఓకే, కానీ అక్కడ పెళ్ళి పిల్లలు ఆమె నవ్వడం అనేది అది ఎలా మీరు కన్విన్స్ చేయగలరు దాన్ని? అంత డీప్గా మేము ఆలోచించలేదండి, నిజంగా చెప్తాను. అంత దాని బ్యాక్గ్రౌండ్ అయితే ఆలోచించలేదు. డైలాగ్ చెప్పినప్పుడు తను ఏం ఆబ్జెక్షన్ చెప్పలేదు, సీన్కి అవసరమైన ఒక
బిగ్గర అడిగే క్వశ్చన్ అండి. ఎందుకంటే తనకు ఒక బిచ్చం వేస్తే కనీసం వాడి పని అది కదండి. వాడు ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఆ టైంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినప్పుడు ఆమె దానికి చిన్న చిరునవ్వు నవ్వుతాం, అంతకుమించి ఏం లేదండి. ఆ బెగ్గర్కు ఆమె పెళ్ళయిందా పెళ్లి కాలేదా అనేది క్యారెక్టర్ విషయంలో ఆమెకు తెలుసు కదా పెళ్లి. అదే ఆమె అది ఆలోచించాలి. ఇప్పుడు ఆమె ఆమె నుంచి ఒక డైలాగ్ ఏదన్నా, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఇంకా అలాంటి ఛాన్స్ లేదన్న డైలాగ్ ఏదన్నా వచ్చి ఉంటే బాగుంటది. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో సీన్ లో చూస్తే ఆమె ఒక అక్షిక అనే క్యారెక్టర్ లో పెళ్లి, మీరు అన్నట్టు పెళ్ళైన అమ్మాయి ఇక్కడ ఆఫీస్కి వెళ్తుంది, బిచ్చవాడు వచ్చి అడిగాడు అంటే అన్నాడు అనేసరికి వాణి అంటే ఎఫర్ట్ చూసి నవ్వింది. అంటే ఇప్పుడు అంటే డబ్బు గురించి ఏదైనా ఎక్స్టెంట్కి వెళ్ళి ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నాడు, వాడి కష్టం నవ్వి అందుగురించి డబ్బులు ఇస్తుంది అంతే, అంతకుమించి ఏమి లేదు. అది మీరు దాన్ని కాంటెక్స్ట్ ఇంకా అంతకనకైతే నాకు ఇంకో సీన్ కూడా ఇలాంటిదా నాకు అనిపించింది. ఏంటంటే మామూలుగా చీమకు కూడా హాని చేయమనే సామెత ఉంది, కానీ ఇక్కడ బొద్దింక కూడా హాని చేయమనే సామెత, అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలని అలా ట్రై అంటే ఏం లేదు ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి అండి. ఇప్పుడు మాకు సినిమాలో ఒక క్యారెక్టర్ జనాలు కనెక్ట్ కావాలంటే మనకు 1-2 సీన్లు ఉంటాయి. ఆ 2 సీన్లలో 1-2 సీన్లలో కనెక్ట్ చేయాలి జనాలు, అయితేనే జనాలు ఆ ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యి ట్రావెల్ అయిపోతుంటారు. సో ఆమె తర్వాత వచ్చే ముందు సీన్ ఏంటంటే ఆమె ఒక బొద్దింక మామూలుగా బొద్దింకను చూసి టక్క కొట్టేస్తుంటాం మనం, చెప్పుతోనో కట్టెతోనో చీపుతోనో కొట్టేస్తుంటాం. చంపాలి కదా, ఎందుకంటే అది అదే అంటే అలాంటి మన ఇంట్లో ప్రతి వాళ్ళు చేసే పని అది, చంపిన కానీ దాన్ని కూడా కాపాడుతుంది. అంటే అంత అహింసావాది. అంటే ఒక చీమ కానీ అట్లా దాని హాని అట్లాంటి ఆమె పొయ్యి కానీ పట్టపగలు చంపేసి ఆడియన్స్ షాక్ ఉంటారు కదండి. అంటే ఇదేంటి ఎందుకు ఇలా చేస్తుందని ఒక మీమాంస ఒక సస్పెన్స్ ఉంటుంది కదా, అది అంతా ముందుకెళ్ళిన ఫిల్మ్. కూడా సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ లో బొద్దింక కూడా అని అన్నప్పుడు అక్కడ మాకు కొంచెం నవ్వొచ్చింది. తర్వాత సెకండ్ హాఫ్ లో దాన్ని ఎప్పుడైతే కనెక్ట్ చేశారో ఈ సన్నివేశం అక్కడ చెప్పింది దీనికోసం అన్నట్టు అనిపించింది అట్లా. అది ఇంకా దివి, వశిష్ఠ సింహ వీళ్ళని ఎలా క్యాస్ట్ చేశారు, ఏంటి వీళ్ళే కావాలని? లేదండి, వశిష్ఠ సింహ ఓదెల ఆల్రెడీ చేశాడండి, ఓదెల ఓన్ చేశాడు. ఈజ్ ఎ వెరీ ఫైన్ యాక్టర్. కన్నడలో మంచి పాపులర్ హీరో అండి. తెలుగులో ఏవం చేశాడు, ఈ మధ్యలో ఏవం వచ్చింది. నారప్ప చేశాడు, దానికన్నా నారప్ప చేశాడు, ఓదెల చేశాడు. ఓదెల నేను దగ్గర చూశాను, మంచి పర్ఫార్మెన్స్ అనిపించింది. ఎందుకు తను ఇన్స్పెక్టర్ చేయదే ఉద్దేశంతో ఆ ఇన్స్పెక్టర్లో చేయాలని ఆయన పర్సనాలిటీ, హైట్ కానీ వాయిస్ కానీ చాలా బాగుంటుంది. సో అందుగురించి ఆయన చూజ్ చేసుకోవడం జరిగిందండి. ఆయనతో పాటు ఉన్న కంఫర్ట్ విషయంలో కూడా అందుగురించి చూజ్ చేసుకోవాల్సి వచ్చింది. దివి వచ్చేసి ఆ అల్లరి చిల్లరి క్యారెక్టర్, అంటే అల్లరి పిల్ల క్యారెక్టర్ బాగా సెట్ అవుతుంది అనిపించి, ఆల్రెడీ మాకున్న పరిచయంతో, ఎందుకంటే పేపర్ బాయ్ అప్పుడు అనుకున్నాము, ఆ వీలు కాలేదు. తర్వాత ఇంకా వేరే సినిమా కదా అనుకున్నాం, కాలేదు. తర్వాత దానికి ఈ క్యారెక్టర్ ఇష్టాక్ అనుకున్నప్పుడు, సరే ఇష్టాక్ అయితే దివ్య ఎలా ఉంటుందని అనుకున్నప్పుడు సెట్ అవుతుంది అనిపించి తీసుకున్న క్యారెక్టర్, అంతకుమించి. ఓకే, మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో ఆయన అంతగా ఆ రోల్ అనేది విలనిజం అనేది ఎక్కువ ఎలాబరేట్ అవ్వలేదు అని ఒక ఇది ఉంది. మాకున్న పరిధిలో మాక్సిమం జస్టిఫై చేయడానికి ట్రై చేసామండి. ఫస్ట్ ఆయన అనుకున్నారా వేరే ఎవరన్నా అనుకున్నారు? ఫస్ట్ నుంచి మాకున్న రిస్ట్రిక్షన్స్ లో కబీర్ సింగ్ అయితే సెట్ అవుతున్నాం. ఎందుకంటే ఆయన ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్, ఒక కార్పొరేట్, ఇప్పుడు ఒక కార్పొరేట్ హెడ్, ఒక పెద్ద ఒక కంపెనీకి హెడ్ లా ఉండాలంటే ఒక ఆకారం కానీ, లేకుంటే క్యారీ అంటే తను సూట్ వేస్తూ కూడా సూట్ అయినట్టు ఉండాలంటారు కదా, అలా ఉద్దేశించి అనుకొని పెట్టిన క్యారెక్టర్ అండి. అలాంటి క్యారెక్టర్ కి జగపతి బాబు గారు కూడా బాగా సెట్ అవుతారు. ప్రేమతో అసలు ఎంత స్టైలిష్ గా ఉంటారు. బట్ మాకు జగపతి బాబు గారిలో సింపల్ చూస్తాం మేము, ఆయనలో మంచితనం చూసాము. ఆయనలో ఈ సినిమాకి విలన్ చూడలేము మేము. ఈ సినిమాలో చాలా మంది విలన్స్ హీరోలు చేశారు. వశిష్ఠ కూడా ఏవంలో విలన్ క్యారెక్టర్, ఏమేమిలో నెగిటివ్ అటాక్, నెగిటివ్ అదే మల్టిపుల్ పర్సనాలిటీ ఏదో ఉంటుంది కదా చెప్పచ్చు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే సంపత్ నాగ్ గారి దగ్గర మీరు రచ్చ టైం నుంచి పనిచేస్తున్నారు. అసలు మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఏంటి? నేను లండన్ లో ఫిల్మ్ స్కూల్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినాక ఒక మంచి డైరెక్టర్ దగ్గర చూసినప్పుడు సంపత్ గారు పరిచయం అయ్యారు. అలా స్టార్ట్ అయిందని జర్నీ. దాంతో పాటు రచ్చ కానీ, బెంగాల్ టైగర్, తర్వాత గౌతనంద, ఇంచుమించు సిటీ బాబాకి చేసి బయటకు వచ్చాను. అంటే నా ట్రయల్స్ నేను ఉన్నాను. ఆ మధ్యలో మేము ప్రొడక్షన్లో ఉన్నప్పుడు గాలిపటం కానీ, పేపర్ బాయ్ కానీ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అట్ సైడ్, అంటే డైరెక్షన్ వైపు కాకుండా ప్రొడక్షన్ వైపు ఒకసారి ఈపీ గానా, లైన్ ప్రొడ్యూసర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా
అంటే ఒక ఈ సినిమా ఇండస్ట్రీలో అది కూడా చాలా కీలక పాత్ర. అంటే అటు సైడ్ కూడా తెలుసుకుందామని, అంటే కాస్ట్ కంట్రోల్ కూడా పట్టు సాధించాలి. అంటే ఎస్పెషల్లీ ఈ ప్రొడక్షన్ సైడ్ కాస్ట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కాస్ట్ కంట్రోల్ గురించి అని ఇటువైపు చేయడం జరిగిందండి. సో అలా వచ్చిన అలాగే వండుకుంటే ఇప్పుడు తర్వాత బయటకు వచ్చేసి ఎప్పుడైతే నేను డెబ్యూ డైరెక్షన్ చేద్దాం అన్నప్పుడు సంపత్ గారు కథ ఉంది చేసి ఇది నచ్చితే చేయంటే నాకు బాగా నచ్చింది. అట్లా అదే బ్యానర్లో లాంచ్ అయ్యాను. ఇదే కథ అనుకున్నారా? ఇంతకుముందు వేరే కథలు మీరు లాంచ్ అవ్వాలనుకున్నప్పుడు ప్లాన్ చేసుకుని ఉంటారు? నేను కథలు అనుకున్నాను అండి, లవ్ స్టోరీ అనుకున్నాను, ఇంకోటి ఒక చిన్న యాక్షన్ అనుకున్నాను. మా ప్రొడ్యూసర్ గారు కూడా మనకు ఆయన రాజేంద్ర రెడ్డి గారికి ఆయనకు ఈ అంత నాకన్నా ముందు నుంచి రాజేంద్ర రెడ్డి గారు సంపత్ గారితో ఈ సింబా కథతో ట్రావెల్ అవుతున్నారు. రాజేంద్ర రెడ్డి గారు ఆ కథ బాగా కనెక్ట్ అయ్యారు. సో మురళి నాకు ఇది ఇష్టం ఉందని చెప్పేసరికి నేను చదివిన తర్వాత నాకు బాగా నచ్చింది. నాకు పాయింట్ బాగా, ఎందుకంటే ఎవరైనా లవ్ స్టోరీ నుంచి ఒక యాక్షన్ థ్రిల్ నుంచి వస్తారు, అలాంటి ఇప్పుడు ఒక ఇంపాక్ట్ఫుల్ కథ, ఎంత ఇంపాక్ట్ఫుల్ కథ ఎందుకు వదులుకోవాలని చెప్పేసి నేను అలా లాంచ్ అవుదాం అనుకున్న కాన్షియస్ డిసిషన్ అండి. అంటే ఈ కథలోకి మీరే లాస్ట్ లో వచ్చారు అది చెప్పాలంటే. ఇప్పుడు కథ వాళ్ళు మీకు చెప్పినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న కథను ఉన్న దానిగా తీయాలని మీరు అన్నారా, లేక కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పారా? లేదు, చిన్న చిన్న చేంజెస్. ఎప్పుడైతే డైరెక్టర్ ఎనీ కథ కానీ ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు చిన్న చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే డైరెక్టర్ ఒక స్ట్రెంత్ ఉంటుంది, దాన్ని బట్టి ఒక కొన్ని ఉంటాయండి, దాన్ని బట్టి కొద్ది చేంజెస్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. సంపత్ నంద గారు తీసిన సినిమాలో రచ్చా, బెంగాల్ టైగర్ మంచి హిట్స్ అయ్యాయి, కానీ గౌతమ్ నంద అంతగా ఆకట్టుకోలేదు. దాని ఫెయిల్యూర్కి రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? మీరు ఉన్నారు కదా. లేదు, ఫెయిల్యూర్ కంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం కదా సినిమా మీద విషయం. ఎందుకంటే మేము చాలా నమ్మాము, అంటే ఒక మేకింగ్ విషయంలో కానీ కంటెంట్ విషయంలో కానీ జనాలకు వెళ్తుంది అనుకున్నాము, బట్ జనాలకు వెళ్ళలేదని మేము డిసప్పాయింట్ అయ్యాము. అది మా జడ్జ్మెంట్ ప్రూవ్ అయిపోయింది. అక్కడ కారణాలు ఏంటంటే సార్, ఇప్పుడు సినిమా హిట్ అవుతే ఎందుకు హిట్ అయితే కూడా తెలియదు, ఫెయిల్యూర్ అయితే ఒక్కొక్కరు కారణాలు చెప్తుంటారు. జనరల్గా వచ్చిందంటే చాలా మంది నుంచి వచ్చిన కామెంట్ ఏంటంటే, ఎవరైతే గౌతమ్ నంద పేరు మర్చిపోయి, నంద అనేడు అక్కడికి వెళ్ళినప్పుడు మన రౌడియలు లాగా కొన్ని సీన్స్ ఉంటే బాగుండు, అక్కడ పెద్ద మహల్లో ఉంటే బాగుండు, ఫన్ అక్కడ ఇక్కడ ఈయన వచ్చినప్పుడు కొన్ని ఫన్ ఉంటే బాగుండు అన్నట్టు ఒక నార్మల్ కామన్ టాక్ వచ్చిందండి. అదేనో కాదా నాకు తెలియదండి. అంటే కొన్నిసార్లు గంగాధర్ గారు సినిమా ఎందుకు వర్కౌట్ అవుతుందో ఎవరు చెప్పలేరండి. అంటే ఆ టైము, ఆ ప్లేసు, ఆ సిచ్యువేషన్, ఆ జనాల మూడు అన్ని సెట్ అవుతూనే కొన్నిసార్లు సినిమా సెట్ అవుతాయి. చెప్పలేను దీనికి పక్కా ఇది అని నేను చెప్పలేనండి రీజన్ అయితే. అది తెలిస్తే అసలు ఫెయిల్యూర్ అంతే తెలిస్తే అది ఎంత గొప్ప ఎవరండి, అంత గొప్ప కథ ఆలోచించి గొప్ప కథ రాసి వెళ్ళినా కానీ కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎందుకంటే చెప్పిన అన్ని సెట్ అవ్వాలండి, సినిమాకి అనేది అన్ని సెట్ అవ్వాలి. అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది ఎక్కువ జరిగితే ఇలాంటి సార్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఎ లాట్ ఆన్ ప్రీ ప్రొడక్షన్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇంతకుముందు అంతలు అంటే కథ రాసుకునేవారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే కథ రాసుకోవడము, టెక్నీషియన్స్ ముందు ఫైనల్ చేసుకోవడము, లొకేషన్ లెక్కి చేయడము, లొకేషన్లకి వెళ్ళిపోయి షార్ట్ డివిజన్ చేసుకోవడము అంతా ఇప్పుడు అయింది. కథను అంటే కథ స్టేజ్లోనే చాలాసార్లు ఎడిట్ అవుతుంది కొత్తగా అంత. అంటే షూటింగ్కి వెళ్ళే ముందు ఒక ఫస్ట్ వర్షన్, సెకండ్ వర్షన్, థర్డ్ ఎడిట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంతకుముందు ఉండేది, బట్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది బికాజ్ ఆఫ్ ఓటీటీ కల్చర్. కానీ అది కల్చర్ వల్ల చాలా స్క్రూటినీ అవుతుంది. అయినా కానీ ఎన్ని అలా చాలా సినిమాలు వస్తున్నాయండి, చేసుకొని పోయినాయండి, అయినా ఫీల్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే చెప్పిన కదా, మనం అనుకున్నప్పుడు ఒక ఉంటుంది, మన జనాలకు వెళ్ళేసరికి ఆ జనాల మూడే మారిపోవచ్చు అండి, అలా కూడా ఉంటుంది. సో అది పాయింట్ అవుట్ పిన్ పాయింట్ చేయడం చాలా కష్టం అండి ఇండస్ట్రీలో. ఇది ఒక్క ఇండస్ట్రీ అండి, దీనికి దిశ లేదండి, ఒక ఎంటిటీ అంటే లేదండి. కొంతమంది దర్శకులు అయితే రాజమౌళి లాంటి వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళు ఓన్లీ సక్సెస్ లో ఇస్తున్నారు కదా. అది సార్ నేను మహానుభావులు, ఆయన గురించి ఏం కమెంట్ చేస్తానులేండి, తెలియదండి నాకు రీజన్. మేబీ ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో దానికి ఆన్సర్. అంటే ఒక్కొక్కరు వే ఆఫ్ స్టైలింగ్ వేరే కావచ్చు, మళ్ళీ జనాలకు ఆల్రెడీ ప్రతి అందరి మనసులోకి వెళ్ళిపోయారు కదా. మీరు ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎన్ని రోజులు చేశారు, తర్వాత షూటింగ్ ఎన్ని రోజులు అయింది? బాగానే చేసామండి, చాలా ప్లానింగ్ వెళ్ళిపోయాము. ఒక 3 to 4 months ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసామండి. షూటింగ్ వచ్చేసి 38 daysలో చేస్తామండి. బాగా పక్కా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయి షూట్ చేసిందండి. 38 daysలో చేసాము.
మీరు సినిమా చూసారా? విత్ ఇన్ 1.5 month సినిమా చూసారా? చూసాను. అది మేము 38 days చేసాం. అదే అంత అదే అంటే పూరి జగన్నాథ్ గారు లాగా అట్లనే లేదు, ప్లానింగ్ చేసుకొని వెళ్ళింది. ఇట్లా ఏదో వెళ్ళి కంపల్సరీ టక్ టక్ ప్లానింగ్ చేసుకుని వెళ్ళింది అండి. మా లిమిటేషన్స్ అంటే మాకు తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతో వెళ్ళి షూట్ చేసుకుందండి. చాలా మంది సినిమా చూసిన వాళ్ళు అనేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, థ్రిల్లింగ్ గా ఉంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికే కొంచెం స్లో అయింది అనేది అంటారు. మీకు ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా? ఉందండి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి లాగ్ అయింది అన్నారు, నాకు కామెంట్స్ వచ్చాయి. అది మోస్ట్లీ ఎందుకంటే ఆ కథను ఎక్కువ చెప్పడం వల్ల, లేకుంటే జయపత్ బాబు గారు ప్రకృతి గురించి ఎక్కువ చెప్పడం వల్ల, లేకుంటే గౌతమి గారు ఈ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల కావచ్చు అండి. సో స్క్రిప్ట్ అది అక్కడ ఎక్కడో, కానీ ఇలా అంటున్నారు కదా గంగాధర్ గారు, కొందరేమో సెకండ్ హాఫ్ బాగా నచ్చింది, ఫస్ట్ హాఫ్ ఏముంది సెకండ్ హాఫ్ లో కంటెంట్ ఉంది అంటున్నారు. సో ఇది ఎట్లా ఉంటుందంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంటుంది. అంటే ప్రేక్షకులు ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్ ఇష్టపడతారు కదా. అదే మీరు అన్నట్టు 60%, 70%, 60% ఫస్ట్ హాఫ్ బాగుంది, 40% సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ నచ్చలేదు వాళ్ళకు, ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్, ఒక సైంటిస్ట్ వాళ్ళందరూ సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఎందుకంటే కంటెంట్ సబ్జెక్ట్ చెప్తున్నాం కదా, అంటే ఇలా పాసిబుల్ అవుతుందని చెప్పాం కాబట్టి వాళ్ళు అన్ని ఇన్వెస్ట్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ వాళ్ళకి ఏంటి రెగ్యులర్ కమర్షియల్ అనిపించింది. కొందరు ఏంటి ఫస్ట్ హాఫ్ కికాస్ ఉంది, బాగుంది, అసలు ఫస్ట్ ఇంటర్మిషన్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ తర్వాత మళ్ళా సబ్జెక్ట్లోకి వెళ్ళి కొద్ది బోర్ కొట్టింది అన్నారు. ఓకే, చాలా మంది గౌతమ్ గారి క్యారెక్టర్ సైకియాట్రిస్ట్ కంటే ఆవిడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ఎక్కువ కనిపించారు. అంటే తను కేసు లీడ్ చేసుకుంటూ ముందు తీసుకెళ్తుంది కదండి, అంటే తను సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి తను లీడ్ చేస్తుంది, అంతకుమించి ఏం లేదు. అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ తీసుకున్నప్పుడు అంత చిన్న రోల్ ఏంటండి, తను హ్యాపీగా చేస్తుందండి. తను గౌతమ్ గారికి చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయింది, ఎందుకంటే తను కూడా ఇలాంటి పాసిబిలిటీ అని నమ్ముతుండండి. చెప్పినప్పుడు నమ్మింది, హ్యాపీగా చేస్తుందండి. అట్లా చిన్న పెద్ద ఏం లేదండి అక్కడ. ఇప్పుడు పార్ట్ 2 చాలా సినిమాలకు పార్ట్ 2 వస్తున్నాయి, దీనికి ఏమైనా పార్ట్ 2 ఉండే అవకాశం లేదండి. ఇప్పుడైతే ఏం లేదని ఆలోచన, చూడాలి ముందు. అంటే ఆ ప్లాన్ ఏమన్నా దానికి ఫస్ట్ అయితే అనుకున్నామండి, ముందుకు ఎలా ఉంటుంది అనేది చూడాలి. వదలట్టు ఎలాగో దీనికి కూడా సినిమా. అదే జగపత్ బాబు గారు ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏమన్నా మీకు టచ్ లోకి వచ్చారా? ఏమన్నారు? బాగుంది రెస్పాన్స్, హీ వాస్ హ్యాపీ, ఎవరీవన్ ఇస్ హ్యాపీ కదండి. రెస్పాన్స్ తో హ్యాపీ ఉన్నారు కానీ అందరూ హ్యాపీ అండ్ రెస్పాన్స్. ఒకటేంటే థియేటర్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ లేవు కాబట్టి అక్కడ డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ ఓటీటీలో ఎప్పుడైతే వస్తే ఇప్పుడు నాకు తెలిసి ఇట్ విల్ క్రియేట్ వేవ్స్ అండి. అంటే ఓటీటీకి ఎప్పుడు రావచ్చు అంటే 1 month నాకు తెలిసినంత వరకు మాట్లాడుతున్నాం, క్లోజ్ అయినట్టు అన్నారు. ఎవరు ఏంటని చెప్పను నేను, అయితే అయిందండి 1 month, 1.5 months, 45 days తెలియదండి నాకు టైం లేదు. అంటే ఓన్ రిలీజ్ చేయడం వల్ల థియేటర్స్ ఇష్యూ వచ్చింది అనుకోవచ్చా? అది కావచ్చు అంటే చాలా సినిమాలు ఉన్నాయి కదండి, చాలా సినిమాలు ఉన్నాయి. ప్లస్ ఆ రోజు చాలా సినిమాలు ఉంటాయి, కమిటీ కుర్రోళ్ళు ఒకటే ఉంది, 8 సినిమాలు వచ్చాయండి. అవి జనాలు పెద్దగా అంటే అది కాకుండా కమిటీ కుర్రోళ్ళు, దాని తర్వాత మీదే పాపులర్ మురారి ఒకటి, అది సింగిల్ థియేటర్స్ అది కొద్దిగా అయిందండి. అది డిస్ట్రిబ్యూటర్ గురించి నాకు తెలియదండి. నేను ఎందుకంటే అంత నేను ఆ సైడ్ ఆలోచించలేదు చెప్పాలంటే. అంటే రిలీజ్ కోసం దిల్ రాజు గారు, మైత్రి మూవీస్ ఇలా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం బిగ్ స్కేల్ లో రిలీజ్ అవుతుంది కదా. అది మీరు ప్రొడ్యూసర్ అని అడగాలి, నన్ను అడిగితే రాజరీజ్ ఏమొస్తుంది ఆన్సర్. అది అనుకున్నారు అంటే ఇది ఒక అనుకున్నట్టు అండి, ప్రొడ్యూసర్ ప్లాన్ చేసి ఉంటారు, మళ్ళీ ఏమైందో వాళ్ళ డిస్కషన్స్ ఏంటో నాకు తెలియదు. ఓకే, ఇంకోటి ఏంటంటే మామూలుగా ఒక డైరెక్టర్ అయిపోదాం, హీరో అయిపోదాం అని చాలా మంది ఊళ్ళ నుంచి హైదరాబాద్కి వచ్చేస్తుంటారు. అలా వచ్చి డైరెక్టర్ అయ్యే వాళ్ళు తీసే సినిమాలు బాగుంటాయి, ఇలా ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి అంతా స్టడీ చేసి వచ్చి తీసే సినిమాలు బాగుంటాయి? ఇది అంటే ఒక్కొక్కరిది ఒక థియరీ ఉంటుందండి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అవసరమే. ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళానండి, బట్ ఫిల్మ్ స్కూల్తో డైరెక్ట్ వచ్చి సినిమా చేయలేదండి. ఫిల్మ్ స్కూల్కి వచ్చేసి అసిస్టెంట్గా చేసి సాధక బాధకాలను తెలుసుకొని, అంటే ఇండస్ట్రీ డైనమిక్స్ తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఉన్నది. ఇప్పుడు 2-3 ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను. ఇండస్ట్రీ డైనమిక్స్ అంటే లాజిస్టిక్స్, ఒక ఈ రోజు ఈ షార్ట్ ప్లాన్ చేస్తున్నాం అంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, అంటే చేప కింద నీళ్ళలాగా తెలియని ఖర్చు చాలా ఉంటుంది ఇండస్ట్రీలో. సో అవన్నీ తెలుసుకొని ప్రాపర్ ప్లానింగ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్తో వస్తుందండి, పేపర్లో రాదు, అంటే చదువుకుంటే రాదు. సో అట్లానే నేను నమ్ముకున్నాను. ఇప్పుడేంటి అదే అంటున్నా, ఎవరైనా ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినా ఒక అసిస్టెంట్ గాను ఒక 2-3 సినిమాలు వేస్తే బెటర్ అని నా ఆప్షన్, అంటే మంచిదని నా. ఎందుకంటే
ఇండస్ట్రీ బాగుపడుతుందండి. ఎందుకంటే ఒక క్లారిటీ వెళ్తాం ఇండస్ట్రీకి, ఎంత బడ్జెట్ అనేది క్లారిటీ వెళ్తాం. లేదంటే ఏమవుతుందంటే మనము ఇక్కడ ఈ రోజు ఈ సీన్కు ఒక 2 లక్షలు అనుకుంటే అదే అని బడ్జెట్ ఇస్తాము, తీరా చూసేసరికి 5 లక్షలు అవుతుందండి. అంటే తనకు తెలియకుండా ఖర్చు వెళ్తుంది, అది వాళ్ళు గెస్ట్ చేయలేకపోతారు. అది ఎప్పుడైతే మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదనుకో ఈ ప్రాబ్లం వస్తుంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందంటే అరే కరెక్ట్ కదా, ఇది అట్లా కాదు, ఈ రోజు దీనికి ఒక ఈ మొక్క కావాలా, మొక్క ఒరిజినల్ కావాలి, ప్లాస్టిక్ కావాలా, పూలు కావాలి, ఈ పూలు ఇక్కడ దొరుకుతాయా లేవా తెలియదు. ఇలాంటి డీలింగ్ చాలా అవసరం అండి. ఇప్పుడు అన్ని పూలు ఇప్పుడు మన ఈ ఫ్లవర్ ఉంది అనుకోండి, రియల్ ఫ్లవర్ కావాలంటే దొరకడం కష్టం, ఉంటే అది పొద్దున సాయంత్రం వరకు ఆరిపోకుండా ఉండాలని కూడా చాలా కష్టం. సో ఇలాంటి అన్ని ఎప్పుడు వస్తుందండి మీకు ఎక్స్పీరియన్స్ తో వస్తుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు. అది అలా ఉంటే బెటర్ అండి. సో ఒకప్పుడు డైరెక్టర్స్ ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ తో వచ్చేసారు, అందుగురించి మీకు టకా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా బట్ విల్ గెట్ దేర్ అండి. కొద్దిగా చిన్న గ్యాప్ వస్తుంది, బట్ మళ్ళీ నేర్చుకుని వస్తారు. మీరు అన్నారు ఆ డబ్బు కట్టడి చేయడం నేర్చుకుంటేనే ఇండస్ట్రీ. నేను గంగాధర్, నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండి. అంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కన్నా అంటే నాకు ప్రొడక్షన్ సైడ్ కూడా చూసాను కదా, ఎంత ఖర్చు ఏంటి అనేది అది అర్థమవుతుందండి. ఒక ప్రతి రూపాయి పెట్టే రూపాయికి విలువ ఉండాలి, స్క్రీన్ మీద కనిపించాలని ఆలోచించండి. అలా అయితే ఇండస్ట్రీ బాగుపడుతుంది, మంచి మంచి సినిమాలు వస్తాయి. మలయాళం సినిమాలు చూడండి ఎలా వస్తాయి, ఎందుకంటే ఎంత కష్టంగా ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసి వస్తారు. అలా కూడా తెలుగు సినిమా ఎందుకు రాకూడదు, మనం రావచ్చండి. అంటే ఆ థియేటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకొని రావండి, అద్భుతమైన సినిమాలు చేసి మనం వస్తాయండి. మన దగ్గర కూడా వస్తాయి, బట్ చిన్న గ్యాప్ వచ్చింది, అది క్లియర్ అయిపోతే వస్తాయి. మలయాళం వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళ బడ్జెట్ కూడా బయటకు చెప్పుకోరు ఎక్కువ. మన వాళ్ళు ఏంటంటే చాలా మంది బడ్జెట్ ఇంత అంటే అది ఒక తెలుగులో ఫస్ట్ నుంచి ఉందండి. తెలుగులో ఫస్ట్ నుంచి, అంటే హిందీ తర్వాత ఎక్కువ బడ్జెట్ పెట్టేది మనమే ఫస్ట్ నుంచి, అంతే. ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి తెలుగులో బడ్జెట్స్ అనేవి చాలా ఎక్కువ అండి. అదైతుంది ఫస్ట్ నుంచి తెలుగు. చాలా మంది ప్రొడ్యూసర్లు ఇలా చేయడం వల్లే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోతున్నారని కూడా అంటున్నాను. అంటే గంగాధర్ ఎలా ఉంటుందండి, ఇప్పుడు నేను ఇప్పుడు ఒక కొత్త ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ అండి, బయటకు వచ్చేసి ఒక అద్భుతమైన ఐడియాస్ వస్తుంది, నిజంగా చాలా అద్భుతమైన ఐడియా. మీరు ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వచ్చి చెప్తాను ఇట్లా, సరే ఇది ఉంది సార్ అంటే ప్రొడ్యూసర్ కూడా ఎక్సైట్ అవుతారు. ఎంత అవుతుందంటే ఆయనకున్న పరిధిలో, ఆ డైరెక్టర్ ఉన్న పరిధిలో ఒక 1 కోటి 2 కోట్లు అంటాడు, ఎంతో అంటాడు. సపోజ్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్స్ అమౌంట్ అంటాడు. అన్నాక ఏమవుతుందంటే ప్రొడ్యూసర్ కొత్తోడే, డైరెక్టర్ కొత్తోడే, సెట్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఎక్స్ అమౌంట్ అనేది ఫస్ట్ షెడ్యూల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందండి, ప్రొడ్యూసర్ భయపడతాడు, ఇంకెంత పెరుగుతుంది, ఎంత పడుతుంది ఏంటి అనేది, అంటే నమ్మకం అవుతుంది అది. సో ఇట్లాంటి చిన్న అది ఉందండి. అది ఒక్కటి నేను ఆల్వేస్ అక్కడ కరెక్ట్ ప్లానింగ్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఎంతమంది మన తెలుగులో చాలా మంది ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ వస్తున్నారండి, వాళ్ళు నిలబడాలి. చాలా మంది వస్తున్నారు తెలుగులో మంచి మంచి ప్రొడ్యూసర్లు, అంతమంది ఎంకరేజ్మెంట్ ఏ లాంగ్వేజ్ లేదండి. అది మనం దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే దాని ఒక ఇప్పుడు ఇండియా లెవెల్లో చాలా మంచి పేరు ఉందండి, ప్రపంచ స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవాలి. రాజమౌళి గారు ఆల్రెడీ తీసుకొచ్చారండి, దాన్ని నిలబెట్టుకోవాలి. అది ఏంది ప్రొడ్యూసర్స్ వల్లే వస్తుంది కదా, ఇక్కడ నుంచి రావద్దు. మంచి ఎంకరేజ్ చేయండి, మంచి ప్రొడ్యూసర్లు మంచి సినిమాలు ఇస్తారు. అట్లా ఆ ప్లానింగ్ లో లోపం అండి, అంతకుమించి కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళు మంచి కథ ఉన్నా కూడా ప్రొడ్యూసర్ దొరక్క వాళ్ళే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి వాళ్ళే అట్లా అంటే డెస్పరేషన్ అండి. ఇప్పుడు ఎందుకంటే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మనప్పుడు ఏం చేస్తాం, ఇలాంటి డెస్పరేషన్ నుండి ఆస్తులు అమ్ముకొని సినిమాలు వేసిన రోజులు చాలా ఉన్నాయి, చాలా వస్తున్నాయి. మన సీనియర్ ప్రొడ్యూసర్ కాట్రగడ్డ ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, దాంట్లో ఏమన్నారంటే అసలు ఈ ఆర్టిస్టులు వస్తారు కానీ వాళ్ళతో వచ్చే బౌన్సర్లకే ఎక్కువ ఖర్చు అవుతుంది, అసలు సినిమాలు సగం దానికే పోతా అన్నట్టు మాట్లాడారు. అలా ఉంటుందండి అసలు? ఉందండి, ఇండస్ట్రీలో అయితే ఆ కల్చర్ వచ్చింది, బట్ అది కొత్తదేం కాదు, ఫస్ట్ నుంచి వీళ్ళు. అంటే బయట ఎక్కడో జనాల్లో తిరిగేటప్పుడు అంటే జనాలు మీద పడతారు కాబట్టి బౌన్సర్లు అవసరం, కానీ సినిమా సెట్లో స్టూడియోలో ఎవరు వస్తారు అంటే సార్, ఇప్పుడు సినిమా ప్రతి సెట్లోనే కాదు కదా, కానీ బయట లైవ్ లొకేషన్ కూడా అవుతుంటాయి. సెట్లో ఒక 50% సెట్లో అయితే 50% బయట ఉంటుంది కదా. బయటకు వెళ్ళినప్పుడు అవి ఇబ్బందులు ఉంటాయి కదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు బాడీ గార్డ్స్ బౌన్సర్స్ లేదనుకో, షూట్ డిస్టర్బ్ అవుతుంది కదండి. ఆ విషయంలో ఉంటుంది, అంతే, అంతకు మించి ఏముంటుంది అండి. మీరు నెక్స్ట్ సంపత్ గారి దగ్గరే కొనసాగుతారా బయటకు వచ్చి డైరెక్టర్ గా? లేదండి, ఆల్రెడీ నాది ఇంకో మూవీ ఇది సింబా రిలీజ్ కాకుండా అనౌన్స్ అయింది. అనౌన్స్ అంటే ప్రెస్ స్టేట్మెంట్ కదా, కన్ఫర్మ్ అయింది. అదే యాక్చువల్ అయితే ఈ 2 అక్టోబర్లో షూట్ అనుకున్నాను, దీనివల్ల కొద్దిగా డిలే అయింది. మోస్ట్లీ అక్టోబర్ నవంబర్లో షూట్కి వెళ్తాం. ఎవరండి హీరో? హీరో 2-3 అవుతున్నాయి టాక్స్, నాకు తెలిసి ఈ వారంలో కన్ఫర్మ్ అవుతుంది.
సో పేరు వచ్చేసి గుర్రం పాపిరెడ్డి అండి. ఓకే. ఒక డార్క్ హ్యూమర్ అంటారు, డార్క్ సినిమా పేరా? సినిమా గుర్రం? పేరు పాపిరెడ్డి, పాపిరెడ్డి. గుర్రం పాపిరెడ్డి. ఓకే. ఒక డార్క్ హ్యూమర్ అండి, డార్క్ కామెడీ అంటాం మనం. ఓకే. సో అలాంటిది ఒకటి సినిమా అండి, మంచి అంటే బాగుంటుంది. అది కాకుండా ఇంకెవరికి స్టోరీలు చెప్పారు మీరు హీరోలకి? హీరోల ఇండస్ట్రీ ఉన్నప్పుడు అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాం అని చెప్పాము, అవుతున్నా డిస్కషన్స్ అవుతుంది. ఎందుకంటే మీకు 1 week లో తెలిసి 1 week 10 days తెలిసిపోతుంది. ఓకే. అంటే మీకు ఎలాంటి జానర్స్ చేయడం ఎక్కువ ఇష్టం? ఏదన్నా నేను ఒక డైరెక్టర్ అండి, ఎనీ కథ ఐ లవ్ టు టెల్ అండి. ఒకటే ఏంటంటే నేను పోయిటిక్ లవ్ స్టోరీ చెప్పలేను అంటే అంత నాకు అంటే అటు సైడ్ పోవాలని ఉండదు అన్నట్టు. కానీ ఎనీథింగ్ ఐ డైరెక్ట్ అండి. బట్ మోస్ట్లీ ఈ యాక్షన్ థ్రిల్లర్స్ కానీ, డార్క్ కామెడీస్ కానీ, యాక్షన్ డ్రామా కానీ, హారర్ చాలా ఇష్టం. ఇలాంటి జానర్స్ బాగా ప్రిఫర్ చేస్తానండి. ఓకే. అయితే నెక్స్ట్ వీక్లో మీ అనౌన్స్మెంట్ ఉంటుంది కదా? ఈ యాక్చువల్ అయితే హీరో లాక్ అయిపోతే ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చేది, హీరో జస్ట్ టాకింగ్ టు దమ్, కన్ఫర్మ్ కాలేదు కాబట్టి హోల్డ్లో పెట్టాము అది. సో వారం 10 రోజుల్లో అనౌన్స్మెంట్ ఉంటుంది. ఓకే. సంపత్ నంద్ గారు ప్రొడక్షన్లోనే ఉంటుందా? లేదు, ఇది వేరే బయట ప్రొడ్యూసర్తో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ వాళ్ళతో చేస్తున్నాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఈ సినిమా ఓటీటీలో వచ్చినా కూడా మంచి హిట్ అందుకోవాలి. నాకు తెలిసి జనాల్లో చాలా బాగా వెళ్తున్నారు సినిమా. నాకు తెలిసి ట్రెండింగ్ కూడా అవుతుంది సినిమా. అంటే అట్లాంటి కంటెంట్ మీరు చూసారు కదా ఎలా ఉందో. ఓకే, చిన్న ఫ్లాస్ ఉన్నాయి ఒప్పుకుంటాను, బట్ ఆ ఉన్న సినిమా మెసేజ్ ఉంది, ఆ స్ట్రాంగ్ కమర్షియాలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో నాకు జనాల్లో వెళ్తుందని బాగా నమ్మకం అండి ఓటీటీలో. సో లెట్స్ సీ. ఏపీ గవర్నమెంట్ దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ఆలోచన ఉందా? ఏమో చూడాలి, మా ప్రొడ్యూసర్తో మాట్లాడాలి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ యువర్ టైం అండి. థ్యాంక్స్. చూసారుగా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తానండి స్వతంత్ర టీవీ.